గుడ్ మార్నింగ్. మార్నింగ్ బ్యాంక్ చేయడానికి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 2 లక్షల మంది రైతులకు కష్టం. 3.75 లక్షల ఎకరాల్లో పంటలకు దెబ్బ, ఆక్వా రంగానికి భారీ నష్టం. 514 కోట్లు ఇవ్వండి. 1434 గ్రామాలు, 58 పట్టణాలపై తుఫాను ప్రభావం. 187 మండలాల్లో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు. 4794 కిలోమీటర్ల పొడవైన రహదారులు గుంతలమయం. మరమ్మతులు పునరుద్ధరణకి 2744 కోట్లు అవసరం. 18.2 లక్షల మందిపై మోందా తుఫాను ప్రభావంతో 17 రంగాలకు 5244 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. 1.98 లక్షల మంది రైతులకు సంబంధించిన 3.75 లక్షల ఎకరాలు వ్యవసాయ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రహదారులు పెద్ద ఎత్తున కోతకు గురై వీటిని తాత్కాలిక మరమ్మతులు చేయాలన్నా, పునరుద్ధరించాలన్నా 2774 కోట్లు అవసరం. 18.2 లక్షల మందిపై తుఫాను ప్రభావం పడిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. తుఫాను ప్రభావాన్ని ఆర్టీజీఎస్ నుంచి గమనిస్తూ ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకున్న తీరుని అందులో వివరించింది. జిల్లాల వారీగా ప్రత్యేక అధికారుల నియామకంతో పాటు పునరావాస కేంద్రాల ఏర్పాటు, సహాయక చర్యలను పేర్కొంది. తుఫాను కారణంగా రాష్ట్రంలో 3 మృతి చెందారని, 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని తెలిపింది. తుఫాను నష్టానికి సంబంధించిన శాఖల వారి నష్టం చిత్రాలతో సహా నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపింది అన్నటువంటిది హైలైట్ చేశారు. జగన్ ఉన్నప్పుడైనా ఇట్లాగే నివేదిక పంపిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎంత తెలివిగా టర్న్ చేస్తారంటే, ఇక్కడ ఇదంతా చేసిందంతా అలాగ పంపించారట. అవి చేయడానికే కదా ప్రభుత్వాలు ఉంది. రెండోది వచ్చేటప్పటికి 3 మృతి చెందారు. నిన్నే చంద్రబాబు గారు ఏమన్నారు? ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నాం. జగన్ అడిగింది ఏంటది? ప్రాణ నష్టం జరగలేదని అబద్ధాలు ఎట్లా చెప్తారని వార్తలో లేదా ఆ డీటెయిల్స్లో పంపించారు. 3 చచ్చిపోయారని. ఇంత సీరియస్ ఎఫర్ట్ పెట్టి కూడా 3 ప్రాణాలు కోల్పోయారు. అయితే అది జరగదు అని నేను చెప్పను. బట్ ఆ అతి ప్రచారం అన్నదే ఇక్కడ సమస్య. లేకపోతే మేయర్ దంపతుల హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష. చిత్తూరు జిల్లా అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పు. ప్రధాన నిందితుడి 70 లక్షల జరిమానా విధింపు. 10 ఏళ్ల కింద చిత్తూరులో పట్టపగలే ఘాతుకమంటూ చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ భర్త తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్ హత్య కేసులో 5గురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రధాన సూత్రధారి ఏవన్గా ఉన్న మోహన్ మేనలుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియా చింటూ, గోవిందస్వామి, శ్రీనివాసయ్య, వెంకటాచలపతి ఎలియాస్ రేజర్ వెంకటేష్, జయప్రకాష్ రెడ్డి ఎలియాస్ జయారెడ్డి, తోటి మంజునాథ్ ఎలియాస్ మంజు, మునిరత్నం వెంకటేష్ ఎలియాస్ గంగవల్లి వెంకటేష్లని మరణించే వరకు ఉరి తీయాలని ఆదేశించి చింటూకు 70 లక్షలు, మిగిలిన నిందితులకి 1000 రూపాయలు చొప్పున జరిమానా విధించింది. జరిమానా కట్టని పక్షంలో 6 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఇన్సిడెంట్ దారుణం. అదే సందర్భంలో ఆ రోజున అనవసరంగా దీన్ని రాజకీయం చేయాలని చూసింది తెలుగుదేశం పార్టీ. బోండా ఉమా ప్రెస్ మీట్ పెట్టి మా కాపుల్ని వైసీపీ హత్యలు చేయించింది అన్నట్టు చెప్పుకొచ్చారు. తీరా చూస్తే చంపినోడు తెలుగుదేశమే, చచ్చిపోయిన ఆయన తెలుగుదేశమే. ఫైనల్గా దాన్ని కాస్త రాజకీయం చేయాలని చూశారు. అది ఇప్పటికైనా మానుకుంటే పోతుంది అన్నది తెలియజెప్పేటటువంటి అంశం. లేకపోతే ఇళ్ళు, స్థలాలు ఇక మీ సొంతమే. గ్రామాల్లో 45 లక్షల ఆస్తులకి యాజమాన్య హక్కులు. వచ్చే మార్చిలో ప్రాపర్టీ కార్డులు పంపిణీకి సన్నాహాలు. స్వామిత్వ కార్యక్రమాన్ని గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం గ్రామ కంటాల్లో ఇళ్ళు, దుకాణాలు, ఇతర నిర్మాణాలు, స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వామిత్వ కార్యక్రమం గాడిలో పడుతుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రాపర్టీ కార్డును ప్రభుత్వం జారీ చేయనుంది. డిసెంబర్ నెలాఖరులోగా క్షేత్రస్థాయిలో సర్వేలు పూర్తి చేస్తారు. ప్రస్తుతం 6000 గ్రామాల్లో ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజ్ ఆధారంగా ఆస్తుల కొలతలను సేకరిస్తున్నారు. గ్రామాల్లో దశాబ్దాల క్రితం నాటి ఇళ్ళు, స్థలాలకు ఇప్పటి యాజమాన్య హక్కులు లేవు. ఇప్పటికీ వీటిని విక్రయించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రిజిస్టర్ చేయలేదు. ఆస్తులు గ్రామ కంటాలు ఉండడమే ప్రధాన కారణం. వీటిపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన స్వామిత్వ కార్యక్రమాన్ని వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. 5 ఏళ్ల 1300 ప్రాపర్టీ కార్డులే పంపిణీ చేశారు. కొంచెం సిగ్గు, శరం, నీతి నియమం లేని నీచ జర్నలిజానికి పరాకాష్ట అనమాట. స్వామిత్వ పథకాన్ని తీసుకొచ్చింది 6 నెలల ముందు కేంద్రం. వెంటనే రాష్ట్రంలో ఆ చట్టం తీసుకొచ్చారు. దాన్ని పెంట చేసి వదిలిపెట్టింది ఎవరు? ఇదే ఈనాడు జ్యోతి కదా. వాళ్ళకి ఎట్లా ఇచ్చేస్తారు హక్కులు? అట్లా రాసి ఇచ్చేస్తారా? అమ్మేసుకుంటారా? దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. ఎవరి స్థలం అయితే వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి ముందుగా స్కెచ్ చేశారు, ప్రీ షెడ్యూల్ చేసుకున్నారు అంటూ దాని మీద రచ్చరచ్చ చేసింది ఎవరు? ఇదే పత్రికలు. అంటే ఒక పథకాన్ని జగన్ ఏదైతే ఆచరణలో పెడతాడో దాన్నే ఇప్పుడు అమలు చేస్తే కరెక్ట్, అప్పుడు అమలు చేస్తే బూతు, ఇప్పుడు అమలు చేస్తే నీతి. నీచ జర్నలిజానికి పరాకాష్ట. మావాడు ఉంటేనే ఏదైనా జరగాలి, ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే ఏమీ జరగకూడదు అనేటటువంటి నీచ జర్నలిజం. ప్లస్ అప్పుడు జరిగిన పనులు ఇప్పుడు చేస్తుంటే గొప్పగా, అప్పుడు తప్పుగా చిత్రీకరించినటువంటి నీచ జర్నలిజానికి ఈనాడు లాంటి పత్రిక దిగజారిపోయి రాస్తున్నటువంటి వార్తలు. 13 జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు,
పాలనకు సాంకేతికత జోడింపు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. మోందా తుఫాను ప్రభావాన్ని ముందుగా అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ సాంకేతిక కీలకంగా మారింది. భారీ విస్తృతిలోనూ ప్రాణ నష్టం నివారించడం సాధ్యమైంది. సీఎం చంద్రబాబు సహా ఉన్నతాధికారులు, మంత్రులు ఆర్టీజీఎస్ సాంకేతిక ఆధారంగా ప్రజలను అప్రమత్తం చేశారన్నట్టు వార్తనే లేదు. ఇందులో ఏ సాంకేతికతతో ప్రత్యేకించి చేశారో నాకు అర్థం కాలే. పోలీసులు గ్రౌండ్లో ఉంటారు, సచివాలయ సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో ఉంటారు, రెవెన్యూ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు. వీళ్ళు ఏం సాంకేతికత చూపించి పంట నష్టాన్ని ఏమైనా ఆపారా, పంటను ఏమన్నా మార్చారా, లేకపోతే కనుక గబక్కనే ఏమన్నా కొన్నారా, ఏం చేశారని చెప్పి ఆర్టీజీఎస్తో అదేదో పెద్ద సాంకేతిక పరిజ్ఞానం అయినట్టు, ఏదో ఆ అంతరిక్షంలోంచి ఊడిపడ్డట్టు ఈ బిల్డప్ ప్రచారాలే ఎక్కువ. ఇప్పుడు ప్రాణ నష్టం జరిగిందా, ముగ్గురు చచ్చిపోయారా, ఇంత ఆస్తి నష్టం జరిగిందా, ప్రా ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా తీసుకున్నాం. అది రివ్యూల ద్వారా. దాంట్లో ఆర్టీజీఎస్ టెక్నాలజీ ఏంటి నాకు అర్థం కాలేదు ఇందులో. అంటే ఏదో జరిగిపోతుంది, ఏదో కనిపెట్టేశారన్నట్టు ఒక విచిత్ర ప్రచారంతో నడిపించేటటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి చేలో నీళ్లు రైతుకు కన్నీళ్లు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పంటలపై విరుచుకుపడిన మోందా తుఫాను, వరికి అపార నష్టం, సగానికి సగం తుడిచిపెట్టుకుపోయినటువంటి పంట కళ్ళ ముందే సర్వం ముంచేసిందని రైతులు కన్నీటి పర్యంతం. పత్తి, మిర్చి, అరటి, మొక్కజొన్న, పూలు, కూరగాయలు, బొప్పాయి పంటలకు నష్టం. లక్షలాది ఎకరాల్లో ఇంకా బయటికి వెళ్ళని నీరు. పొట్ట పాలు పోసుకునే దశలో కుళ్ళిపోతున్న వరి, తాలుగా మారి ఎండిపోతున్న వరి కొంకులు, వాలిన వరిని నిలబెట్టేందుకు రైతుల కష్టాలు, పెట్టుబడులు రావని వాపోతున్న రైతులు. పంట నష్టాల పరిశీలన పైపైనే సాగుతోందని రైతుల ఆందోళన. నిబంధనల సాగుతో పరిహారం ఎగ్గొట్టేందుకు సర్కారు యత్నాలు. తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులకు భారీ నష్టం. అప్పు చేసి పంటలు సాగు చేసిన రైతన్నకు నష్టాన్ని మిగిల్చిన విపత్తు. తుఫాను ప్రభావం కంటే సర్కారు నిర్లక్ష్యంతో తీవ్ర నష్టమైన ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉపాధిలో భారీ కోత, పేదలకు వాత అంటూ రాష్ట్రంలో ఏడాది 13.6% మేర తగ్గిన పనుల కల్పన. గత ఏడాది, అంతకుముందు ఏడాది కన్నా తక్కువ. ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్యలోనూ 5% తగ్గుదల. ఎస్సీల ఉపాధి 18.7%, ఎస్టీల ఉపాధి 17%, ఇతరుల ఉపాధి 11.3% కోత. నెల్లూరు, విశాఖ మినహా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఉపాధిపై లిప్టెక్ సంస్థ తాజా నివేదికలో వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అందని సాయంపై ఆగ్రహ జ్వాల. విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవిని నిలదీస్తున్న బాధితులు అంటూ కూటమి ప్రభుత్వ తీర్పై తుఫాను బాధితులు నిరసనగలం. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిలదీత. విశాఖ మాధవదార వాంబే కాలనీలో జవాబు లేక జారుకున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే మాధవికి చేదు అనుభవం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీకి నిరసన శాఖ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మా రాయితీలు ఇవ్వకుంటే తిరుగుబాటే. సచివాలయాన్ని ముట్టడించిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు. తక్షణం 100% ఇవ్వకపోతే విశాఖ పెట్టుబడుల సమావేశంలో ధర్నా చేస్తాం. ప్రభుత్వాన్ని హెచ్చరించిన దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలు మా చేతిలో ఏం లేదు, సీఎంఓ జాబితా ప్రకారం ఇస్తున్నామంటూ అధికారుల స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే బీహార్కి కోటి వరాలు అంటూ యువతకు కోటి ఉద్యోగాలు, కోటి మంది లక్పతి దీదీలు. పేదలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అన్ని పంటలకు కనీస మద్దతు ధర గ్యారంటీ. సంకల్ప పత్రం విడుదల చేసిన ఎన్డీఏ అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఇక ఆలయ భూముల వంతు అంటూ పట్టణాల్లో ఖాళీగా ఉన్న దేవుడి భూముల దీర్ఘకాలిక లీజుకు మార్గదర్శకాల రూపకల్పనకు అధికారుల కమిటీ. అస్మదీయులకు ఆలయ భూములు పందారని కూటమి ప్రభుత్వం మరో జీవో జారీ. రాష్ట్రంలో 4,67,283 ఎకరాల ఆలయ భూములు. వీటిలో పట్టణ ప్రాంతాల్లో 2.05 కోట్ల చదరపు గజాలు. రాష్ట్రంలో విలువైన భూములు ఏదో ఒక రకంగా అస్మదీయులకు అప్పగిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం దృష్టి ఇప్పుడు ఆలయ భూములపై పడింది. ఆ భూములు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టిన శుక్రవారం మరో జీవో జారీ చేసింది. దేవాదాయ శాఖకు సంబంధించిన పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాన్ని దీర్ఘకాలిక లీజుకి ఇవ్వాలని చెప్పి సమీక్షించడంతో పాటు అందుకు మార్గదర్శకాల రూపకల్పనకు 4 అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ కార్యదర్శి, కమిషనర్, చీఫ్ ఇంజనీర్ ఆయా భూములకు సంబంధించిన ఆలయ ఈవో లేదా దేవాదాయ శాఖ ప్రాంతీయ జాయింట్ కమిషనర్ దానికి బాధ్యత వహిస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి తక్షణం ఆదుకోండి అన్నటువంటిది. ఇక్కడ 294 మండలాల్లోని 1434 గ్రామాలు, 48 పట్టణాలపై తుఫాను ప్రభావం. 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం. 1.38 లక్షల హెక్టార్ల నష్టం. 2.96 లక్షల టన్నుల ఉత్పత్తులకు దెబ్బ. 1.74 లక్షల మంది రైతులపై ప్రభావం. దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ 26,575. నేలకూలిన విద్యుత్ స్తంభాలు 2,817. వేల కిలోమీటర్ల రోడ్డు ధ్వంసం. తక్షణం ఆదుకోండి అంటూ తుఫాన్ నష్టం 5,244 కోట్లు. కేంద్ర ప్రాథమిక నివేదిక. పూర్తి వివరాలు వచ్చాక నష్టం మరింత పెరుగుతుందని వాళ్ళు. మొందా ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెంటనే కేంద్ర బృందాలు పంపాలని వింటే విధ్వంసం తీవ్రత తెలిపే ఫోటోలు, రిపోర్టుల జత అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నేటి సాయంత్రానికల్లా ముంపు నుంచి రైతుకి ఊరట. పొలాల్లో నీటి మళ్లింపులకు తక్షణ చర్యలు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలి. అత్యుత్తమ పనితీరు కనబరిచిన 100 మందిని సన్మానించుకుందాం.
సాయంపై ప్రధాని మోడీతో మాట్లాడతా చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ని హైలైట్ చేశారు. అయితే పార్టీ అండలేకుండా నెగ్గగలరా? చాలా మంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత మీతో గెలిచామనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నిరభ్యంతరంగా బయటకు వెళ్లి పోటీ చేయొచ్చు. సీఎం సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్లు ఇస్తే తిరువురు లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ఇద్దరిని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలవండి, విడివిడిగా వివరణ తీసుకుని నాకు నివేదిక ఇవ్వండి. లండన్ నుంచి వచ్చాక ఇద్దరితో మాట్లాడతా, విభేదాలు కొలిక్కి రాకుండా కఠిన చర్యలే. తిరువురు పంచాయతీపై సీఎం సీరియస్. ఇక వారంలో ఒక రోజు కార్యాలయానికి వస్తా, లండన్ నుంచి రాగానే పార్టీ కమిటీలు వేస్తా, పార్టీ ఆఫీసులో 4 గంటల నేతలతో సుదీర్ఘ చర్చ అన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం, 27 మందిపై కేసు, ఆర్ఎస్ శ్యామల, సివి రెడ్డి, కందూరి గోపీకృష్ణ వైసీపీ సోషల్ మీడియాపై నమోదు, బెల్ట్ షాపులు మద్యం తాగడం వల్లనే ప్రమాదం అంటే తప్పుడు పోస్టులు, ప్రజలను తప్పుదారి పట్టించి అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతోనే ఫిర్యాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో కర్నూలు జిల్లా ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన 27 మందిపై కేసు నమోదు చేశారు. బెల్ట్ షాపులు మద్యం తాగడం వల్ల ప్రమాదం జరిగిందంటూ కూటమి ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతీసేలా పోస్టులు పెట్టారని ఫిర్యాదుపై శుక్రవారం నాడు కేసు నమోదైంది అంటూ ఇందులో వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల, సివి రెడ్డి, కందూరు గోపికృష్ణ తదితరులు ఉన్నారు. కర్నూలు రూరల్ మండలం బీతాండ్రపాడు గ్రామానికి చెందిన పేరపోగు వేణుములయ్య ఫిర్యాదు చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించడం పాటు అశాంతిని సృష్టించాలని దురుద్దేశంతో రాజకీయ ప్రేరేపిత పోస్టులు పెట్టి వ్యాప్తి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో సివి రెడ్డి, కందూరి గోపికృష్ణ, ఆర్ఎస్ శ్యామల వైసీపీ అధికార ప్రతినిధి, వైసీపీ అఫీషియల్ పేజీ, నవీన్, వైహెచ్జే, వైజాగు, వెంకీ యూట్యూబ్ ఛానల్ యువ టీవీ, కుమార్ రెడ్డి ఆవుల, డాక్టర్ చిరంజీవి, జగనన్న కనెక్ట్స్, రాహుల్, దర్శన్, రామ్, శ్రీధర్ రెడ్డి అవుతు, బిలాల్, వైసీపీ తిప్పిరెడ్డి, నాగార్జున రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి, నారాయణ పోతుల, వారియర్స్, వైఎస్ జగన్, మీడియా పేజీ, తెలుగు, ఎన్ఆర్ఐ బులెటిన్ బోర్డు, ధరణి, ఏపీ పాలిటిక్స్, మకిదా, కాటసాని అభిమాని రాఘవేంద్ర రెడ్డి, సత్యబాబు, వైసీపీ తదితరులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ వాళ్ళు అడిగిన అసలు ప్రశ్న ఏంటది? బెల్ట్ షాపు అక్కడ ఉందా లేదా? ఇప్పుడు రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా? రెండవది, ఆ బెల్ట్ షాప్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారా? పరిశీలించకుండా అక్కడ లేదు అన్నటువంటి ఎట్లా చెప్తారన్నట్టు ఇక్కడ వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. లేకపోతే అంటే ఇక్కడ సోషల్ మీడియాలో బెదరేయడమే అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. మరోవైపు అంబాసిడర్ కారు మనసు పెట్టేశారు సారు. ఆ కారుతో 3 దశాబ్దాల అనుబంధం గుర్తు చేసుకున్న సీఎం 3 దశాబ్దాల క్రితం తాను ఉపయోగించిన అంబాసిడర్ కారుతో ఉన్న అనుబంధాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 393 నెంబర్తో ఉండే ఈ కారు ఆయన సొంత వాహనం. దీనిలోనే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన విస్తృతంగా పర్యటించేవారు. 393 అంబాసిడర్ అంటేనే చంద్రబాబు బ్రాండ్ కారు అనే గుర్తింపు పొందింది. ప్రస్తుతం 4వసారి సీఎంగా ఉన్న చంద్రబాబు భద్రత పరంగా ఆధునిక వాహనాలు వినియోగిస్తున్న తన సొంత కారును మాత్రం అప్రూపంగానే చూసుకున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్లోని ఈ కారు నుంచి అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉంచనున్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఆనాడు తాను వాడిన అంబాసిడర్ని చంద్రబాబు పరిశీలించారు. ఆ కారులో తన ప్రయాణ స్మృతులు గుర్తు చేసుకున్నారు. ఒక వ్యక్తి ఇమేజ్ని ఎలా పెంచాలి అంటే ఇట్లా ఉంటుందన్నమాట. అదే జగన్ అయితే గనక అడ్డదిడ్డమైనటువంటి నెగిటివ్ స్టోరీలు, అంటే మనకి నచ్చనటువంటి వాడి మీద నెగిటివ్ స్టోరీలు, మనకు నచ్చే వాడి మీద ఎలా హైప్ ఇవ్వాలి. చివరికి ఆయన అంబాసిడర్ని ఆయన చూసుకుంటే కూడా పెద్ద సంచలనాత్మకమైనటువంటి వార్త అనమాట. మిగతా లండన్ పర్యటనకు చంద్రబాబు నేటి రాత్రి సతీమణి భువనేశ్వర్తో కలిసి వెళ్ళనున్న ముఖ్యమంత్రి. ఐఓడి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డుకి ఎంపికైన భువనేశ్వరి. ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ లో హెరిటేజ్ ఫుడ్స్ గోల్డెన్ పీకాక్ 4 2 అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం దంపతులు. అంటే వ్యక్తిగత పరంలో భాగంగా సతీమణి భువనేశ్వర్తో కలిసి చంద్రబాబు శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి లండన్కి బయలుదేరి వెళ్ళనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హెరిటేజ్ ఫుడ్స్ ఎండి భువనేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నవంబర్ 4న డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు అందించబోతుంది. అలాగే హెరిటేజ్ ఫుడ్స్కి ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగం లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా అదే వేదిక మీద భువనేశ్వర్ అందుకోబోతున్నారు. లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్లో జరిగే ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు హాజరవుతారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హందూజా గ్రూప్ కో చైర్మన్ గోపిచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ చైర్పర్సన్ రాజశ్రీ బిర్లా, సన్ఫార్మా ఎండి దిలీప్ సంఘవి, దుబాయ్ ఎలక్ట్రిసిటీ వాటర్ అథారిటీ ఎండి సయ్యద్ మహమ్మద్, హీరో ఎంటర్ప్రైజెస్ గోయంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయంకా వంటి ప్రముఖులు గతంలో అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార, సామాజిక, పరిపాలన రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. అలాగే లండన్లో వ్యక్తిగత పర్యటన అనంతరం పలు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొబోతున్నారు. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో జరగనున్న సిఐ భాగస్వామి సదస్సుకి ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి లండన్లోని పారిశ్రామికవేత్తలు పలు ప్రవాసాంధ్రులతో ఆయన భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వారికి వివరిస్తారు. 6న సీఎం తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు వెనకాల ఉన్నటువంటి పరిణామాలు.